హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఫుడ్ బ్లాగర్. మళ్ళీ ఒక సరికొత్త వీడియో ముందుకు వస్తానమాట. ఈ రోజు వీడియో సరికి ఏంటంటే, అండ్ లాస్ట్ టైం ఆల్రెడీ మనము 2024 లో అనుకుంటా మనం వీడియో ఆల్రెడీ చేసాము, శ్రీ సూర్య దీపావళి షాప్ అనేసి. సో మళ్ళీ అదే వీడియో ముందుకు వస్తానమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ ఏంటో కూడా మనం అయితే ఈ రోజు తెలుసుకోబోతున్నాము. అండ్ దాంతో లాస్ట్ టైం మనం 10% డిస్కౌంట్ అయితే సో ఇప్పించాము, అదే 10% డిస్కౌంట్ అయితే ఇప్పుడు మనం అయితే ఇప్పిస్తున్నాము. లాస్ట్ టైం ఇప్పటికి తేడా ఏంటంటే, లాస్ట్ టైం జిఎస్టీలు అయితే ఉన్నాయి, సో ఈసారి జిఎస్టీలు అయితే లేవు కాబట్టి మాక్సిమం తగ్గిపోయినాయి కాబట్టి సో ప్రైస్ కూడా తగ్గాయని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అనమాట. సో అట్లా ఏంటో వాళ్ళైతే అడిగి నేను తెలుసుకుని మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పటిసరికి అయితే ఇప్పుడు స్టాక్ ఏమేమి అప్డేట్ చేశారో లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాము. సో వీడియో వస్తే మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయండి. పెళ్లి కొడుకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ముందే షేర్ చేయండి. 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు వీళ్ళు. 10% డిస్కౌంట్ కూడా మీరు 10,000 కొంటే 1,000 రూపాయలు అయితే మనకైతే సింపుల్గా అయితే ఆఫ్ అయితే అవుతుంది. అదే ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు కొంటే ఈజీగా 10% కాబట్టి 10,000 రూపాయలు అయితే ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ని అయితే. అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఐటమ్ ఏముంది అనేది ప్రతిదీ కూడా క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నమస్తే, పని అన్న. ఎక్కడన్నా అడ్రస్ ఎక్కడ వస్తుంది? ఇది అడ్రస్ వచ్చేసరికి సించినండి అండి, దిగుమర వచ్చే బైపాస్ లో సిసి స్కూల్ పక్కనే ఉంటది. పూర్తిగా హోల్సేల్ అంటారు ఇది? మొత్తం ఫుల్ గా హోల్సేల్, మొత్తం హోల్సేల్. మొత్తం హోల్సేల్. రీటైల్ మామూలుగా ఎవరైనా సింగిల్ గా ఒక 20 రూపాయలు కొన్నా సార్ హోల్సేల్ వేస్తారా? హోల్సేల్ పడుతుంది. లేదంటే వాళ్ళకి ప్రైస్ వేరేగా షాప్ వాళ్ళకి వేరేగా వేస్తారా? అలా ఏ ఉండదు, మొత్తం హోల్సేల్ గా. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇది ఆల్మోస్ట్ 30 years నుండి. ఇది వచ్చేసరికి ఇంకో బ్రాంచ్ మాట, సెకండ్ బ్రాంచ్. ఇది యాక్చువల్ గా 30 సంవత్సరాల నుంచి ఉంది, కానీ స్టార్ట్ చేసి 3 years అవుతుంది ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక బ్రాంచ్ ఉండేది, సో ఇది ఆల్రెడీ ఉంది, కానీ మాత్రం ఇది కొత్తగా స్టార్ట్ చేశారండి. అది కూడా 3 years అవుతుంది. సో మీ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, కొత్తగా కనిపిస్తున్నాయి. మొత్తం iPhone 17 కనిపించింది ఇక్కడ ఏమో ఏవో బటర్ఫ్లైలు కనిపించాయి. అసలు ఏంటన్నా ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క రకం అంటారు? అది అసలు అందరికి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరికి అవైలబుల్ గా ఉంటాయి. మీ దగ్గర డిఫరెంట్ అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళని అట్రాక్టివ్ చేయడానికి. సో అలాగే అది కూడా మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు సరిగ్గా? అసలు శివకాశి అన్న, పూర్తిగా శివకాశి నుంచి. అసలు ఏంటి దీపావళి టైంలో ఉంటుంది మీ షాపు, లేదా ఇంకెప్పుడన్నా? లేదు 365 days. 365 days. ఒకవేళ మ్యారేజెస్ అట్లా కూడా మీరు క్రాకర్స్ సప్లై చేస్తారు. సో ఎవరు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఒక కాల్ చేస్తే మీరు వచ్చి వాళ్ళకి సప్లై చేస్తారు. ఓకే. సో వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ నుంచి మొత్తం ఒక షాప్ ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర ఐటమ్స్ మొత్తం అని కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ ఒకసారి మనకు తెలియకపోతే కనుక ఇక్కడ ఈయన ఫనీగా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అయితే అడిగి ప్రయత్నించి వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. సో మొత్తాన్ని చిచ్చుబుడ్లు అంటారా? చిచ్చుబుడ్లు. ఓకే. అండ్ ఇక్కడ చూస్తున్నారు, ఇది గోల్డ్ బ్లాక్ స్మోక్ అంట. సో ఈ గోల్డ్ బ్లాక్ స్మోక్ ఏంటన్నా అసలు? ఇది మొత్తం ఒక డిఫరెంట్ టైప్ స్మోక్ వస్తుంది. ఇందులో డిఫరెంట్ టైప్ స్మోక్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు పైగా నో స్మోకింగ్ అని కూడా ఇచ్చారనమాట, వార్నింగ్. సో చూస్తున్నారు కదా. అంటే ఇది ఎలా అన్నా మామూలుగా స్మోక్ మనం ఇట్లా పట్టుకుంటాం కదా, ఆ టైప్. ఇది సేమ్ ఆ టైప్, కాకపోతే ఒక సిగరెట్ మోడల్ లో ఇచ్చారు, కలర్ఫుల్ గోల్డ్ బ్లాక్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఏ కలర్ వస్తుంది అసలు? వైట్ లేదా డిఫరెంట్ కలర్స్ టైప్ లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయంటే ఏమో ఎగ్ అంట. సో ఇది కూడా తెలుస్తుందా మనం? ఇదేనా మాకు? ఇది కోడి గుడ్డు పెట్టే టైప్ లో ఉంటది. ఇది డిఫరెంట్ టైప్, కోడి గుడ్డు పెట్టే టైప్ వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్. ఇది కూడా చిచ్చుబుడ్ అనేది? చిచ్చుబుడ్ టైప్ కాదు, జస్ట్ చెట్టపట్ టైప్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఇంకా మనం చూసుకోవచ్చు. సో ఇవి ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఇవి వచ్చేసరికి చిచ్చుబుడ్లు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ చూసుకొచ్చి ఇదేనా స్ట్రింగ్ పాప్ అండి? అది మీకు వచ్చేసరికి చెట్టబట్టల టైపు, మంచి క్రాకింగ్ వస్తుంది. ఇది ఒకటే పీస్ వస్తుంది, కలరింగ్ ఇది మొత్తం. ఓకే. ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో ఈ టైప్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, పికాక్ టైప్ వస్తుంది ఇది మొత్తం. ఓకే. పికాక్ టైప్ అంటే ఇది చిట్టపట్ట టైప్ వచ్చినా పికాక్ టైప్ షేప్ వస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ. ఇది సో ఇది డ్రోన్ టైప్ వస్తుంది. ఎలా? డ్రోనా అంటే పైకి వెళ్తుందండి? ఓకే. కింద వేస్తే పైకి వెళ్తాం. ఇది ఒక కొత్త ఐటమ్ ఇది. అంటే ఇది నేను ఎక్కడ చూడలేదు అనమాట. సో ఈ టైప్ ఈ డ్రోన్ ఉంది కదా, సో ఆ టైపు. సో ఇది ఇట్లా ఇచ్చారన్నమాట. ఇది ఓకే. పెట్టద్దు మేడం. ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్? కొత్త ఐటమ్స్ ఏమన్నా చూపించండి, అంటే తెలిసిందే కాకుండా. సో మన ఆడియన్స్ కి ఏంటంటే ఏదైనా కొంచెం కొత్తగా ఉంటే బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి సో మనది కొత్తగా ఉండే ఐటమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదేంటి షార్ట్స్? ఇది ఫుల్ షార్ట్స్. ఇది క్రాకింగ్ వచ్చి పైకి వెళ్ళి పేలుతుంది. ఓకే. ఇది కూడా చిచ్చుబుడ్ టైప్. ఇది కూడా చిచ్చుబుడ్ టైప్. ఇది ఎంతసేపు వస్తుంది అంటారు అసలు? ఇది ఆల్మోస్ట్
30 to 40 seconds వస్తుంది. 30 to 40 seconds కలరింగ్ తోటి 30 to 40 seconds వస్తుంది. ఇందులో 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఈ ఏరియాలో. అండ్ మనం పైన తీసుకుంటే ఇవన్నీ షార్ట్స్ ఇవి మొత్తం. మీకు ఇది వచ్చేసరికి కొత్తగా కాకరపోత టైప్ ఇలాగా దిగుతుంది అన్నమాట. ఓకే ఇవన్నీ అంటే ఒకసారి ఫైర్ చేసుకోవాలి ఇది. దీన్ని ఎట్లా పట్టుకో. ఓకే ఇవి ఏంటన్నా ఇవి మామూలుగా అవి 30 షార్ట్స్ అన్న. అది షార్ట్స్ ఈ నార్మల్ ఇప్పుడు రెగ్యులర్ ఐటమ్ ఇది. ఇది చూస్తున్నారు కదా సూపర్ సోనిక్ అంట. ఇది కూడా షార్ట్స్ 30 షార్ట్స్ పైన మొత్తం షార్ట్సేనా? మొత్తం షార్ట్స్. స్కై మ్యాక్స్ ఇదానికి అది 25 షార్ట్స్ స్కై మ్యాక్స్. ఓకే ఓకే ఇవన్నీ కూడా షార్ట్స్ ఇంకా అవన్నీ అజంతా కంపెనీస్. ఇటు పక్కన ఉన్నాయి ఈ ఏరియాలో ఉన్నాయి కూడా అవన్నీ రెగ్యులర్ కంపెనీస్. ఓకే 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 4. నెక్స్ట్ సిగ్నేచర్ ఇది అజంతా. ఇది మొత్తాన్ని కూడా కంపెనీ ఐటమ్ ఉంటాయి అనమాట. ఇది కూడా రావణ అనేది కూడా చిచ్చుబుట్ టైప్ వస్తుంది. ఇది కూడా మనకి చిచ్చుబుట్ టైప్ వస్తుంది అంట. సో చూస్తున్నారు కదా. ఓకే అండ్ ఇదేంటిది రాకెట్స్. ఓకే రాకెట్స్ ఇవి. ఓకే చూస్తున్నారు ఇది వచ్చారు రాకెట్స్ అంటే ఈ టైప్స్ కూడా అంటే ఇందులో ఇంకా 2 సౌండ్ 3 సౌండ్ ఒకటి ఆల్టర్నేటివ్ గా వీళ్ళ దగ్గర అన్ని కూడా దొరుకుతున్నాయి అనమాట. సో చూద్దాం ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం మనం. స్మోక్స్ కలర్ స్మోక్స్. ఈ కలర్ స్మోక్స్ ఇవి. సో చూస్తున్నారు కదా. ఎలా ఉంటాయి ప్రైజెస్ మామూలుగా మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా. అన్ని ఇప్పుడు మీకు రీజనబుల్ గానే ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి ఐరన్ మ్యాన్ అది కూడా చిచ్చుబుట్ టైప్ వస్తుంది. సో ఈ టైప్ మనకి ఇది వస్తుంది అంటే ఇది. ఓకే ఇది వచ్చేసరికి క్రాక్లింగ్ వస్తుంది. ఇదేంటిది క్రాక్లింగ్ వస్తుంది. ఓకే ఓకే చిచ్చుబుట్ టైప్ క్రాక్లింగ్ వస్తుంది ఇది కూడా. సో ఇంకా మనం ఐటమ్స్ చూద్దాం ఇక్కడ. ఇదేంటిది మామూలుగా పెన్సిల్ టైప్ ఇది. అంటే ఎలా పెట్టుకుని ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అడగొచ్చా మామూలుగా అంటే చెత్తలో దొరికి కదల టైప్. ఓకే ఇది ఎంఆర్ఎఫ్. ఇది కూడా పెన్సిల్ టైప్. ఇది కూడా పెన్సిల్ టైప్ అంటే ఎట్లా అనుకుంటే. ఓకే ఈ రెగ్యులర్ పెన్సిల్స్ చూస్తాం కదా ఇవి లోకల్ మేడ్. లోకల్ మేడ్ కాదు కొమరం. ఇవి కూడా కంపెనీ అనమాట. ఇవి కూడా మనకి ఇందులో కూడా చాలా వరకు లోకల్ మేడ్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అండ్ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు AK-47. ఇది కూడా పెన్సిల్ టైప్ అయినా పెన్సిల్ టైప్. ఓకే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో చిచ్చుబుడ్లు. సో చూస్తున్నారు కదా మీకు చిచ్చుబుడ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇవి వచ్చేసరికి అయితే గ్రానైట్స్ అంటాం కదా. సేమ్ పెడిపికల్ టైప్ లో ఉంటుంది. లోపల సౌండ్ కూడా బాగా వస్తుంది. పేలిపోద్ది మొత్తం లేదా లోపల మొత్తం పేలిపోద్ది. ఏమన్నది ప్లాస్టిక్ మొత్తం పేలిపోద్ది. నారౌట్ టైప్ ఉంటుంది. ఓకే అయితే జాగ్రత్త వేయాలి. అయితే ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ టైం మనం వీడియోలో చూపించాము. ఇవి ఫ్యూజ్ కిట్ క్యాట్ స్నిక్కర్స్ అని చెప్పి డైరీ మిల్క్ ఒక చాక్లెట్ టైప్. ఇది ఇందులో కూడా నారౌట్. ఇందులో చిరపట్ల కింద వచ్చి బయట భూచక్రాలు వస్తాయి. ఓకే ఓకే చిన్న చిన్న భూచక్రాలు ఈ టైప్. ఒక్కొక్క చాక్లెట్ లో జస్ట్ బయట నుంచి వస్తే ఈ టైప్ వస్తాయి. ఓకే ఓకే డన్. ఇక్కడ మన దగ్గర సేమ్ ఇది కూడా సేమ్ అది కూడా 4-in-1 వస్తాయి. అంటే ఒక దాంట్లో 4 వస్తాయి. ఒక దాంట్లో 4 వస్తాయి. ఓకే ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ నారోట్లు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు మొత్తం. అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సెక్షన్ అనమాట. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క చాట్ పెడుతున్నారు. ఓకే కాన్సెప్ట్ వచ్చేసరికి 5 ఇంచ్ గణేష్ నుండి ఇవన్నీ కూడా లక్ష్మీ అవుట్లు అంటారు కదా. ఒకనొక టైంలో మంచి ఫేమస్ ఐటమ్ అంటే ఇప్పుడు కూడా ఫేమస్. మన టీనేజ్ చిన్నప్పుడు ఆ టైంలో అయితే మంచి ఫేమస్. ఇది పాప్సీ. ఓకే నెక్స్ట్ ఇవన్నీ అగ్గిపెట్టెలు. ఓకే మొత్తం ఇవన్నీ అగ్గిపెట్టలే. ఇవి సారీ ఇవి వచ్చేసరికి చిచ్చుబుడ్లు. పెద్ద చిచ్చుబుడ్లు వస్తాయి. ఒకసారి ఓపెన్ చేయచ్చా. ఓకే పెద్ద చిచ్చుబుడ్లు. సో ఇది చూస్తున్నారు కదా. ఓకే ఉన్న సైజులో పెద్ద ఉన్నట్లు ఇంకా ఇదే లాస్ట్ సైజ్ ఫ్యాన్సీలో బడా చిచ్చుబుడ్డ ఇంకా. ఓకే ఇవన్నీ కూడా అగ్గిపెట్టలేనా మొత్తం ఆ 2 rows అగ్గిపెట్టలే. ఓకే ఓకే ఓకే
మొత్తం ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. ఇంకా 7 in 1 ఇది ఒక దాంట్లో 7 టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఇది చాలా బాగుంటుంది సింగిల్ షాట్. ఈ సింగిల్ షాట్ ఇది 5 inch సూపర్ ఉంటుంది. అంటే బాక్స్ కి 2 వస్తాయి. బాక్స్ కి 2 వస్తాయి. చాలా బాగుంటుంది ఐటమ్. సింగిల్ ఒకసారి వెళ్తుంది. ఒకసారి ఫ్లవరింగ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఈ కింద మొత్తం అనకుండా బాంబెల్లో సరే. ఓకే ఇంకా ఈ ఐటమ్ ఈ వెనమదలు ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఓకే ఓకే. మనకి ఎప్పుడు దొరికాయి అన్నీ కూడా. 2 sound 3 sound. ఓకే ఓకే ఓకే. ఇది చుట్టుపక్కల ఓకే సింగిల్. ఇది మెగా డైలక్స్. ఇది ఎంత ఇది వాళ్ళ 100 వాళ్ళనే మెగా డైలక్స్. సౌండ్ అంటే ఎక్కువ ఉంటది, చిన్నవి కాకుండా సౌండ్ బేబచ్చంగా వస్తుంది. అంటే ఇది వేసుకుంటే ఒక 1000 వాళ్ళతో సమానం అంటారు. 5000 వాళ్ళతో. ఓకే. ఈ తాళ్ళు రెగ్యులర్ ఐటమ్ మొత్తం అంతా. ఇదంతా కూడా రెగ్యులర్ ఐటమ్ మొత్తం. భూచక్రాలు. ఓకే. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చూసి కొత్తగా ఏమన్నా ఉంటే మనం చూడొచ్చు. వాళ్ళ దగ్గర క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ దాంతో పాటు. సో ఒకసారి డిఫరెంట్ అనమాట ఇక్కడ ఉన్నాయని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ కానీ మొత్తం ఇంకా A to Z డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో మీరు చూస్తున్నారు కదా, చూడొచ్చు ఇక్కడ. ఇదేంటిది అరవింద్ మొత్తం అవి వచ్చేసరికి హ్యాండ్ షాట్స్. అంటే అంటే ఇప్పుడు అందరూ ఫ్యాషన్ గా పెట్టుకుంటున్నారు కదా 280 380 అని. ఓకే ఓకే. ఇది దీపాల టైప్, ఇది పడవ టైప్. ఇది పడవ టైప్. ఇదో డిఫరెంట్ ఐటమ్. ఇది కొవ్వొత్తుల్లో. ఇది వచ్చేసరికి 500 షాట్. ఇది 500 షాట్ అండి. ఇది అమ్మో స్టాండర్డ్ లో కష్టం రావట్లేదు మీకు. ఇవన్నీ కూడా వాళ్ళ ఐటమ్ మొత్తం. ఇది మొత్తం అంటే పైన ఒకటే వాళ్ళ ఐటమ్. ఓకే. ఇవన్నీ పైకి వెళ్ళి మ్యూజిక్ వచ్చే టైప్. ఇది పైకి వెళ్ళి మ్యూజిక్ వస్తుంది. రాకెట్స్. ఓకే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది మెట్రో ట్రైన్ టైప్. ఇది మెట్రో వందే భారత్. వందే భారత్. ఓకే సరే. నెక్స్ట్ ఇది ఏం వస్తుంది ఇది ఐటమ్? అది మీకు మెట్రో ట్రైన్ టైప్ లోనే ఉంటది. ఇక్కడ వెలిగించుకుంటే ఇలాగా ఫౌంటైన్ టైప్. ఇది కూడా ఫౌంటైన్ టైప్ వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లేస్ చేద్దాం మళ్ళీ. అండ్ ఇవన్నీ కూడా భూచక్రాలు. ఇది కూడా ఒక డిఫరెంట్ ఐటమ్. ఇది కూడా ఒక కొత్త ఐటమ్ అనమాట. షించాన్ అంట. బాగుంటది. సో ఇంకేంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా చిన్నపిల్లలకు కూడా బెస్ట్ సేఫ్టీ ఐటమ్స్ అండ్ మంచి అట్రాక్టివ్ ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. షించాన్ తెలుసు కదా, కార్టూన్ నెట్వర్క్ లో ఉంటుంది. సో ఓకే. సో ఇక్కడ హెలికాప్టర్. ఇది పైకి వెళ్తుంది. ఇది కూడా ఇలా తిరుగుతుంది. భూచక్రం. జస్ట్ భూచక్రం టైప్ తిరుగుతుంది అంట. ఓకే. ఇక్కడ ఇంకొక ఐటమ్ ఏదో కనిపిస్తుంది అనమాట. సో తీద్దాం ఇది కూడా. సో ఇది ఫ్లూట్ అంట, టెక్నో ఫ్లూట్ అంట. సౌండ్ వచ్చి వస్తుంది. బాగుంటది ఐటమ్. ఇది కూడా భూచక్రం సారీ చిచ్చు టైప్ లో ఉంటది. కాకపోతే సౌండ్ వస్తుంది. మ్యూజిక్ టైప్. ఓకే. ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే. ఇది బటర్ఫ్లై అండి. ఇది సో దీని అసలు ఇదేంటి ఐటమ్? ఇది మీరు భూచక్రం టైప్ లో ఉంటది కదా, భూచక్రం లాగానే ఉంటది. వెలిగించుకుంటే బటర్ఫ్లై కింద తిరుగుతుంది. పైకి తిరుగుతుందా? ఓకే ఓకే ఓకే. ఇది ఎక్కడ? ఇది వచ్చేసరికి తోరణం ఉంటుంది. ఏంటిది? తోరణం. తోరణం అంటే చేత పట్టుకోవాలా? అంటే ఇలాగా గుమ్మాలకు కట్టుకుని వెలిగిస్తే ఇలా లైన్ గా వస్తుంది. కాలిపోద్ది కదా? కాదు కాదు. అంటే లుకింగ్. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ అనమాట. ఇది దీపావళికి లైటింగ్ అందరూ అట్లా పెట్టుకుంటున్నారు. ఇది రాకర అట్లా ఇంకా తోరణం దాకా పెట్టుకుని గుమ్మానికి నీట్ గా ఫైర్ చేసుకుంటే బాగుంటది అని చెప్తున్నారు. ఓకే డన్. ఇదేంటిది? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ప్యాక్ బాంబుల టైప్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మనకి ఈ పేక బాంబులు ఎట్లయితే కడుతున్నారు ఇప్పుడు ఈ మధ్యన మానేశారు. సో వీళ్ళు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే కొత్తగా ఏవైతే మర్చిపోయినట్లు జ్ఞాపకం చేయడమే ఈ కంపెనీ వాళ్ళ ఉద్దేశం. కాబట్టి సో మనకు వచ్చేసరికి అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి పేక బాంబుల టైప్ అయితే మనకైతే నెక్స్ట్ ఇది పికాక్ అంట. ఇది కూడా ఇందాక నాకు చూపించినట్టుగా వస్తుంది. ఇది కూడా ఇందులో ఇదో సైజు, పెద్ద సైజు. ఓకే. బడా పికాక్. ఇది బడా పికాక్ అంట. ఇది పెద్ద అంటే ఉన్నట్లో పెద్ద సైజ్ ఇది అనమాట. ఓకే డన్. ఇంకెక్కడ మనం చూసుకోవచ్చు కాకరపోతులు ఇవన్నీ. సో ఇవన్నీ మనకి రెగ్యులర్ ఐటమ్. ఇది మొత్తం
ఇదంతా స్టాండర్డ్ సంబంధించింది, స్టాండర్డ్ కంపెనీకి సంబంధించింది ఇటువైపు. సో ఇటువైపు మొత్తం. ఓకే, ఇది ఈ నార్మల్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఓకే, ఇందులో కూడా డిఫరెన్స్ ఉన్నాయా? లేజర్ ఇవి ఇది లైటింగ్ వస్తుందా? చిట్టపట్టల టైప్ వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, అంటే మీకు లేజర్ టైప్ లోనే అందుతుంది మొత్తం. ఓకే, కలర్ ఇది కూడా స్మోక్ అనమాట, ఫాగ్ అండ్ ఆల్రెడీ మనం అక్కడ బ్లాకింగ్ అని చెప్పి ఒకటి సిగరెట్ చూసాం కదా, సో ఆ టైప్ లో కలర్స్ వస్తాయి కాబట్టి 5-in-1. ఇవి ఎక్కువగా ఫ్లెక్స్ రిలీజ్ చేసినప్పుడు సో వీటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది రెగ్యులర్ ఐటమ్ కదా? ఓకే, ఇక్కడ మన దగ్గర వచ్చేసరికి 1 inch కన్నీ ఉన్నాయి సింగిల్ షాట్లు. ఇది కూడా సింగిల్ షాట్, ఇది 1 inch అంటే తక్కువగా ఉంటది. ఇది 1 inch కానీ స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఇది మనకి ఇందాక చూపించిన దానికి దీనికి తేడా ఏంటి అసలు? అంటే అది 5 inch, అది హైట్ ఎక్కువ వెళ్తుంది, ఇది హైట్. సో దానికి దీనికి తేడా ఏంటంటే మనం ఇందాక 5 inch అని చెప్పి చూపించారు మనకి 2 డబల్ షాట్స్ అయితే. సో దానికి దీనికి తేడా వచ్చేసరికి ఏంటి అంటే అయితే ఎక్కువ హైట్ వెళ్ళి వెళ్తుంది, ఇది తక్కువ హైట్ వచ్చానైతే మనకైతే పేలుతుంది అనమాట. ఫ్లవరింగ్ కూడా తేడా వస్తుంది. ఇది 2 inch, ఇందులో 2 inch, అది 1 inch 2 inch. సో ఇందులో మళ్ళీ 4, 5 ఆ టైప్ 5 ఆల్రెడీ. ఇది 3.5 inch, ఇది 3, ఇది 3.5 అంట. ఓకే, ఇది విస్కీ బాట్ 4 inch. ఓకే, ఇక్కడ ముందు బాటిల్ కూడా దొరుకుతున్నాయి మొత్తం అయితే. మోర్. సో ఇది కూడా మనకి ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసరికి 4 inch అంటది, ఇది వచ్చేసరికి 3 inch. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ సింగిల్ షాట్, ఇక్కడ సింబా, సో ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసరికి స్టాండర్డ్ లో 3 inch, 5 రకాలు ఉన్నాయి. సో ఇది స్టాండర్డ్ లో 3 inch అంట. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే 5 types ఉన్నాయండి. ఇక్కడ ఎలా ఉన్నదో ఫ్లేవర్ అలాగే వస్తుంది పైన. సేమ్ ఇక్కడ ఎట్లయితే చూపిస్తున్నాడు, సో సేమ్ ఎట్లయితే మనకైతే పైకి వెళ్ళి వెళ్తుందంట. ఇది ఒక రకం. ఇది సో మీకు ఇక్కడ గమనించండి మీరు, నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒకటి. ఓకే, రెడ్ ది స్కై అంట. సో ఇది రెడ్ కలర్ లో వస్తుంది, ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా. సో మొత్తం పైకి వెళ్ళిపోయేదాకా మొత్తం రెడ్ కలర్ లో అయిపోతుంది. సేమ్ ఇదే ఫ్లవర్ వస్తుంది. ఓకే, ఇది బ్లూ, ఇది బ్లూ డైమండ్స్ అంటే కొంచెం పైకి వెళ్ళి కొంచెం చిట్టపట్టల టైప్ వచ్చి వెళ్తుంది. ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం కూడా స్టాండర్డ్ కంపెనీ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం కూడా మనకి స్టాండర్డ్ కంపెనీ ఇక్కడైతే మనకి ప్లేస్ చేశారు. సో ఇదేంటిది? ఇవి వచ్చేసరికి ఫ్లిక్కర్ షాట్స్ వస్తాయి మల్టీ కలర్ స్టాండర్డ్ లో. ఇవి మల్టీ కలర్ అంటే ఒక 12 రకాల కలర్స్ అయితే వస్తుంది అనమాట మనకి వచ్చేసరికి. సో మనం చూసుకోవచ్చు. సో ఇదేంటిది? ఇవి పేపర్ బాంబ్స్ అంటే వెలిగించగానే పైకి ఫేక్ మనీ టైప్ వస్తాయి. వెలిగించగానే పైకి ఫేక్ మనీ టైప్ వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఓపెన్ చేయరా? చూస్తున్నారు కదా, ఈ టైపు మనకి పేలుతుంది అనమాట. ఇంకా ఎక్సెల్ టోయా బ్యాంక్ అంట, మన 500 నోటే కరెన్సీ. ఓకే, ఇది ఓపెన్ చేస్తారు, ఇది ట్రైల్ వేద్దామని చూపించడానికి ఓపెన్ చేశారు. సిల్వర్ షార్ట్స్ అండి ఇవి స్టాండర్డ్. సో అంతా మీ దగ్గర ఐటమ్ మొత్తం ఇదేనా? ఇంకా షార్ట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా మనకి రకాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చారు గిఫ్ట్ బాక్స్, ఇది ఓపెన్ చేయొచ్చా? సో ఇది మనకి ఇది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ లేదా చిన్నపిల్లలకి మనం ఏమైనా తీసుకెళ్ళాలంటే సో ఐటమ్ ఇది పెద్ద ఐటమ్ కాదు, కానీ చిన్నపిల్లలకి సరిపోతుంది, బెస్ట్ సేఫ్ వాళ్ళు ఆడుకోవడానికి సరిపోతుంది. ఇక ఊరు అనమాట ఇది. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు లక్కీ ప్యాక్ అంటే ఇది గణేష్ ఐడియా అయితే మనకైతే 20 రకాలు వస్తాయి. మొత్తం 20 ఐటమ్స్ వస్తాయి. ఎంత ఉంటుంది ప్రైస్ అయితే? 400 400 వర్త్లో మనకు వచ్చేసరికి అయితే 20 ఐటమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో చూడొచ్చు మనం అక్కడ. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే చాలా రకరకాల షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లాక్ డాగ్ అని, సో ఇవన్నీ కూడా మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనం అయితే చూడొచ్చు అల్టిమేట్ 5 ఇది కూడా షార్ట్ అనేది. షార్ట్లు కాదు ఇవి, ఇవి వచ్చేసరికి మీకు చిచ్చుబుట్ల టైప్ లో ఉంటాయి, 5 ఉంటాయి. అవన్నీ ఒకేసారి వస్తాయి, ఒక్కసారి వస్తాయి పైకి. ఓకే, ఇది బ్లాక్ షార్ట్స్. మొత్తం ఇక్కడ అన్ని ముందు కంపెనీలు ఇక్కడ ఏమున్నాయంటే ఫోన్ బ్రాండ్లు, ఇంకా సిగరెట్లు, ఇంకా రకరకాల ఐటమ్లు మొత్తాన్ని కూడా మనకి ఫ్లూట్లు ఒకటి. సో ముందు మెయిన్ వైన్ అనమాట, వైనే టార్గెట్ అన్నట్టుగా మొత్తం ఇక్కడ ఒకటి. సో అక్కడ మనం ఆల్రెడీ చూసుకోవచ్చు, గన్స్ చూసుకోవచ్చు, మనం గదలు చూసుకోవచ్చు. సో మొత్తం
ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా మనకైతే జానీ వాకర్ అబ్బో పేర్లు బాగున్నాయి ఇక్కడ నేను. సో గైస్ నేను చెప్పొచ్చు ఒకటి అనమాట. సో మనోడు పేరు గుర్తుపెట్టుకోండి ఫనీ. అండ్ మనోడు వచ్చేసరికి అయితే మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తారు మర్చిపోయినా? ఇది డిస్కౌంట్ వచ్చేసరికి 10 to 15% ఇస్తారు. 10 to 15% డిస్కౌంట్ అయితే ఇస్తారంట. అది కూడా రేట్లు కూడా అంతా హోల్సేలే. అందుకని హోల్సేల్ లోనే డిస్కౌంట్ ఇస్తారంటే ఇంకా మీకు వచ్చేసరికి నార్మల్ గా అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తారో మనైతే సో చూడొచ్చు అనమాట. సో 10 to 15% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ప్రతిదీ కూడా మీరు అయితే చెక్ చేసుకోండి, రండి. సో వీళ్ళ అడ్రస్ ఆల్రెడీ చెప్పారు కదా, దిగమరు బైపాస్ యువతలు అయితే ఉంటుంది, ససి కాలేజ్ పక్కన అయితే ఉంటుంది అనమాట. సో పేరు గుర్తుంది కదా, శ్రీ కేఎన్ఆర్ శ్రీ సూర్య దీపావళి షాప్ అని ఉంటుంది. సో మీరు తప్పకుండా వచ్చి ఇక్కడైతే విజిట్ అయితే చేయండి. వీడియోస్ ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, పెళ్లి కొడుకులకు ముందుగా అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇదైతే సో బెస్ట్ హోల్సేల్ షాప్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. బాయ్.